డ్రగ్స్ సరదా కాదు, డ్రగ్స్ సరదా కాదు. మద్దతు చేసుకోవద్దు, మీ జీవితం చిత్తు. మద్దతు చేసుకోవద్దు, మీ జీవితం చిత్తు. పిలవగానే కార్యక్రమంలో సైకిల్ ర్యాలీలో పాల్గొని మరియు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరైన మంత్రివర్యులు గుమ్మిడి సంజయరాణి మేడం గారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం వేదికపై ఆసీనులైన ప్రజాప్రతినిధులు, డాక్టర్ గారికి, హెడ్ మాస్టర్ గారికి, మీడియా మిత్రులకు, ముఖ్యంగా మరి ఈ ర్యాలీలో మరి ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా ఇంత యాక్టివ్గా ఇంత చక్కగా పాల్గొన్న యువతకు, పిల్లలకు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. చాలా చక్కగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఒకసారి మా సైకిల్ ర్యాలీ టీం ఒకసారి మీరు లేచి నిలబడుతుందని కోరుతున్నాం. వీరందరికీ ఒక బిగ్ క్లాప్ ఇవ్వండి. సో మా సైకిల్ ర్యాలీ టీం మరొకసారి మీ అందరికీ మీరు తెలుసుకోవాల్సిన విషయం, దాదాపు పోయిన నెల 12వ తేదీ వారు ఒక దీక్షలాగా పాయకారావుపేటలో సైకిల్ యాత్ర ప్రారంభించడమైనది. మరి వారు ఫ్యామిలీస్ మరి ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి కూర్చోండి. మరి అకుంఠిత దీక్షతో దాదాపుగా ఇప్పటి వరకు 350 కిలోమీటర్లు సైకిల్లో ప్రయాణిస్తూ ప్రతి రోజు కూడా 3-4 కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాల్లో అటెండ్ అవుతూ దారి పొడుగునా కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఈరోజు నిన్న 29వ తారీఖున మన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టడం జరిగింది. మరి మొన్న శనివారం మంచి కార్యక్రమాలు జరిగాయి, ప్రజల నుంచి మంచి స్పందన కూడా లభించింది. పాచిపెంట మండలంలో 4 చోట్ల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రజలు, స్టూడెంట్స్ అందరూ కూడా చాలా గొప్పగా పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు మరి సాలూరు పట్టణంలో మంత్రి గారు రావడంతో మరి ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్తుంది. మేము ఏదైతే ఈ కార్యక్రమం మరి డిఐజీ గారి ఆలోచన ఇది, సైకిల్ యాత్ర రేంజ్ అంతా కూడా మా డిఐజీ గారు గోపీనాథ్ జెట్టి గారు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. ఒక సైకిల్ యాత్ర ప్రారంభిస్తే మరి ప్రజలందరూ కూడా పబ్లిక్ అంతా కూడా మాట్లాడుకుంటారు. ముఖ్యంగా యువతకి ఇది బాగా వెళ్తుంది అనే ఉద్దేశంతో ఈ యాత్ర ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి మా యొక్క ఈ యొక్క కార్యక్రమంలో, ఈ ప్రయత్నంలో మరి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మంత్రి గారు స్వయంగా, మేడం కూడా టీచరు, మరి వారు అలాంటి వారు పాల్గొంటే పబ్లిక్ లో కానీ ఏదైతే మెసేజ్ ఈ గాంజా గురించి, ఈ డ్రగ్స్ గురించి, ఈ చెడు వ్యసనాల గురించి, వాటి యొక్క ఎఫెక్ట్స్ గురించి, పిల్లల్లో ఏ విధంగా భవిష్యత్తు దెబ్బతింటుంది, మరి ఇది అమ్మే వాళ్ళు కానీ ఇది దీనివల్ల భవిష్యత్తు పోవడమే కాకుండా క్రిమినల్ కేసులు అయ్యి వారి యొక్క భవిష్యత్తు నాశనమే కాకుండా జైల్లో జీవితం మగ్గాల్సి ఉంటుంది అనే కార్యక్రమాన్ని మేడం గారు ఈరోజు
ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఇంత విశేష స్పందన లభించింది. ప్రజల్లో నాకు తెలిసి సాలూరు పట్టణము చుట్టుపక్కల అంతా కూడా మరి వీటి గురించి ఈ పాటికే అందరికీ కూడా అవగాహన, అంటే మా యొక్క ప్రయత్నాన్ని మంత్రి గారు కార్యక్రమంలో పాల్గొనడం వల్ల 100 రెట్లు మాకు సునాయాసంగా ఈ కార్యక్రమం యొక్క ఎఫెక్ట్ 100 రెట్లు ఈజీగా మేడం పాల్గొనడం వల్ల మాకు జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పిల్లలు మరి ఈ కార్యక్రమం మీడియా మిత్రులకు కూడా ఇంకా 10 రోజులు మన జిల్లాలో ఈ సైకిల్ యాత్ర జరుగుతుంది. రేపు మక్కువ మండలంలో, అలా అక్కడి నుంచి మళ్ళీ బొబ్బిలి అట్లా విజయనగరం మండలం కొన్ని మండలాల్లో తిరుక్కొని మళ్ళీ మనకి బల్జిపేటలో సైకిల్ టీం ఎంటర్ అవుతుంది. బల్జిపేట మండలం నుంచి ఈ విధంగా సీతానగరము, పార్వతీపురము మండలము, అక్కడి నుంచి మనకి గరుగుబిల్లి మండలము, వీరఘట్టము, పాల్కొండ, ఈ విధంగా దాదాపు 10 రోజుల పాటు ప్రతిరోజు కూడా 3-4 అవగాహన కార్యక్రమాలు ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఈ ర్యాలీ అనేది మన జిల్లాలో కొనసాగుతుంది. సో ఈ ర్యాలీకి అందరూ మీ ద్వారా కోరుతున్నాము, ప్రజలకి పిల్లలకి అందరూ కూడా పాల్గొని ఈ డ్రగ్స్, గాంజా వీటికి అందరూ కూడా దూరంగా ఉండాలి. వీటిని మనం ఎవరము కూడా ముట్టము. ఎవరైనా కూడా వీటిని గాంజాను అమ్మాలని చూసినా, అలవాటు చేయాలని చూసినా 1972కు వెంటనే కాల్ చేయండి. మా పోలీసు ఈగల్ టీం ఉన్నారు, అందరం కూడా వెంటనే స్పందిస్తాం. మన జిల్లాలో ఎక్కడ కూడా పిల్లలకు ముఖ్యంగా భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు, మీ అందరి బంగారు భవిష్యత్తు ఇది పాడు చేస్తుంది. కాబట్టి దయచేసి గాంజా అనేది వద్దు బ్రో అనే నినాదం అందరూ కూడా తీసుకెళ్ళాలి. ప్రజల్లో ప్రతి మండలంలో కూడా టచ్ అయ్యేటట్టు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి మండలంలో ప్రతి యొక్క పిల్లోడికి, స్టూడెంట్స్ కి, యువతకి, ప్రజలకి అందరికీ కూడా తెలియజెప్పాలని ఈ మాతర కార్యక్రమం మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాం. అందరికీ ఈ కార్యక్రమం అంతా కూడా ఈ 10 రోజులు మీరు దీని గురించి పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అవేర్నెస్ మీ ద్వారా ఇంకా అవగాహన మీరు తోడ్పడితే అవగాహన ఎక్కువ కూడా కల్పించచ్చు. సో మీ అందరి సహకారం ఈ కార్యక్రమంలో కావాలని, ఈరోజు చక్కటి సహకారం అందించారు, చాలా చక్కగా పాల్గొన్నారు యాక్టివ్గా. అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనందరం మరొక్కసారి గట్టిగా ఒక్కసారి డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరవాలి. పిల్లలు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు. థ్యాంక్ యూ.